లేటెస్ట్ గా ఆలోచిస్తే జగన్ని పిల్లలకి ఇచ్చే భవిష్యత్తు గురించి అతను ఎంకరేజ్ చేస్తే పిల్లలు పైకి వస్తే ప్రపంచంలో మనవాళ్ళుగా నిలబడతారు. భారతదేశ పౌరులుగా నిలబెట్టే సత్తా వాళ్ళకుంది. ఈ కాలం పిల్లలకి అతను ఇచ్చే ఎడ్యుకేషన్ ఫీడింగ్ కి చదువుకోవడానికి అన్ని ఇస్తున్నాడు. పిల్లల వరకు ఆలోచిద్దాం, పెద్దవాళ్ళు అనవసరం. పిల్లలకి కట్టుకునే బట్టల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి తల్లి తండ్రి కష్టపడకుండా పిల్లల చదువు కోసం A to Z పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దట్స్ ఆల్. వాడు పైకి వస్తే వాళ్ళు నిర్ణయించుకోగలరు. చదువు నేర్పిన విజ్ఞానంతో ఆ పిల్లలు ఎక్కడికైనా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి కూడా మాట్లాడి మన గురించి, మన దేశం గురించి చెప్పే సత్తువ వాళ్ళకి కలిగిస్తున్నాడు మనవాడు జగన్. ఇప్పుడు ఎందుకో తెలుసా, ఇవన్నీ మానేస్తే ఆగిపోతాయని చిన్న వాళ్ళకి మధ్యలో భోజనం పెట్టడం మానేస్తే లేవచ్చిపోరు కదా, ఫుల్గా తినాలనే ఉంటుంది. అందుకని వచ్చే కాలం చెప్పట్లేను, కానీ రేపు మాత్రం అతనే వస్తాడు. చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? 14 ఏళ్ళ 15 ఏళ్ళ ఉన్నాడు. లీడర్ అంటున్నారు చంద్రబాబు నాయుడు. నథింగ్. అందుకని ప్రస్తుతం గురించి ఆలోచిస్తే జగన్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాళ్ళే పెద్దవాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని అది చేస్తున్నారు.